పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సేలేకి వచ్చేసినాము. చూడు సేలో సతవా వేసుకొని చల్లాలా అంతాను. సతవ అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇస్తానే చల్లియాలన్నాడు. రేపు వెళ్దాంలైనా కూడా ఇంకోలేదు అయినా ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. సేద్యం అంటే ఏం ఊరికి రాదు, చేస్తూ ఉంటే నేను సంవత్సరం చేనంతా దిగి వేసుకోవాలా. ఇప్పుడు ఎక్కడ అంతా ఈ మాదిరి మామూలుగా ఇది డ్రెస్గా వేసుకుంటున్నాం అనుకో, దోమలతో తట్టుకోలేము ఫ్రెండ్స్. అందుకే నేను చేయలేక వచ్చే దోమలకు పెట్టుకోవాలంటే ఈ నైట్ వేసేసుకుంటాను. టిఫిన్ తిన్నారా ఫ్రెండ్స్ మీరు? మేము టిఫిన్ చేసేసి చేను దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ పోయి వంట చేసుకోవాలా, కొత్త వేసేసుకొని. నిన్నంతా కోసేసినామా, ఈరోజు కావాలి, రేపు ముందు కొట్టుకోవాలి. పైప్ ఎంత వెయ్యి అంటే ఎక్కువ లాంగ్ ఉండాలని నేను కొంచెం వేసి పైప్ చదువుతాలి. మళ్ళీ ఇంకేసి ఎప్పుడు వస్తుంది అది అది ఎప్పుడు వస్తుంది? అది నీళ్ళు ఎట్టి వాటికి దానికి సంబంధం కదా. ఇది కూడా వేస్తే ఇది కూడా రాదు, తోట వేయాల్సిందే. ఇది చూడు మట్టలు అన్నీ కోసేసాం కదా, ఈ మాదిరి ఇంకా కాకుండా ఇంకా నీటి ముందు కొడితే ఇంకా ఉండే మట్టలు పచ్చగా నిలబడతాయి. లేకుంటే ఇంకా అవి కూడా అంత అట్టిపోతాయి. మీరు కానీ లేట్ చేసేసాను కొత్త తొందర కొడితేనే అది నిలబడేది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి పట్టించుకుని ఉంటే ఇది బాగుంది, వదిలేసినారు కదా. ఇప్పుడు చేయాలి. నేను ఇప్పటికి 3 డబ్బాలు తల్లినా, నువ్వు 1 డబ్బాలు తల్లినా. అసలు తిరుగుతానే ఉండవు కానీ అదే 3 డబ్బాలు తల్లినా నేను. ఎన్ని చెప్తావా నుండి ఈడే పట్టుకో. ఆయన కూడా పోసుకున్నాడు ఫ్రెండ్స్ డబ్బాకి. ఆయన కూడా ఒక డబ్బాకి ఆయన కూడా చల్లుతాడు. ఇద్దరం కలిసే చల్లుతాము. కానీ ఇప్పుడు నేను 3 డబ్బాలు అన్నా ఇప్పుడు మొదలుపెట్టినది ఆయన. చల్లుతున్నాను. ఈ విధంగా ఒకటే చేస్తేనే కానీ ఏది రాదు ఫ్రెండ్స్. కష్టం చేయండి ఏది రాదు. మాకైతే నిద్ర లేసిన నుంచి రైతులకైతే ఇంకా చచ్చి కష్టము. సుఖంగా ఉండేదంతా ఏం లేదు. పల్లెల్లో ఉండేవాళ్ళం కదా, కష్టానికే పుట్టినట్టుగా ఉన్నాం మేము. ఇది ఫ్రెండ్స్ మా పని. మళ్ళీ గడ్డి పోవాలి జనాలకు. పొద్దున్నే దూడలకు మందులు అవన్నీ వేసుకుంటా ఉన్నాయి. ఈరోజు బాగా లేట్ అయిపోయింది నాకు ఇంట్లోనే పని. ఏం చేసినా పైపు లాక్కపోతే బాగాలేదు. నాకు అయిపోయింది. నేను పోసుకొచ్చుకుంటా పొయ్యింగా పోసుకొచ్చుకుంటా ఉండి. ఏడే చూడ 4 చెట్లు ఒకేసారి నేను. అది మామూలుగా ఆల్రెడీ ఇది వదిలేసినారు. ఇప్పుడు రెండో పిల్లలు ఎన్నిపోతున్నాయని చెప్పి ఇప్పుడు తంపరు పుట్టి ఇప్పుడు సతవలు తెచ్చి ఇప్పుడు వేసి నిన్న మొన్న అంతా కోసి ఎట్టునింది ఫ్రెండ్స్. అంతా చూడండి గంప గివ్వుని ఇట్టునింది కదా, అంతా ఆకంత కొట్టాకంత కోసి కోలేసేసినాము. ఎన్నిపోతున్నాయని చూడండి. అయితే బాగా పెద్ద వాళ్ళు పోతున్నాయి.
1 2 3 4 5 6 7 8 9 10 10 సీపులు పోస్తున్నాయి. 10 సీపులు గోల ముదితే బయటికి మంచి ఎత్తుకోలేరు. చాలు చూడండి అంతా కోసి కోలేసినాము. అందుకే ఎండిపోతున్నాయని ఇంకా ఇప్పుడు తినేటప్పుడు ఎందుకులే ఇంకా చేస్తే ఏదో ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటే 20,000కి 20,000 అని వస్తుంది కదా అని చెప్పి ఈ విధంగా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అదే ఎండిపోతున్నాయి అన్నీ చూడండి. కొన్ని మొగ్గలుగా ఉన్నాయి, కొన్ని మొగ్గులుగా ఉన్నాయి, కొన్ని చెట్లుగా ఉన్నాయి, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి చూడండి. ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఈరోజు, మా చిన్న వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఇంత కష్టం చేస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకో మా కష్టానికి ఫలితం కూడా అని అనిపించలేదు నాకైతే. ఎంతో కష్టం చేస్తున్నాము, రైతాంగం కదా, వ్యవసాయం గుండా, పాడి పంట గుండా ఎంతో పని చేస్తున్నాము. కానీ చాలా తక్కువగా వచ్చినాయి సబ్స్క్రైబ్లు. మా ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. ఇంక సతవ చల్లాలి కదా, కొద్దిసేపు ఆయన తీసినాడు, ఇంక ఇప్పుడు కొద్దిసేపు నేను తీసినాను. ఇంక సతవ చల్లుకోవాలి కదా, ఇదే తీసుకుంటా అంటే పని అవ్వదు. మళ్ళీ ఇంటికి పోయి అన్నం చేసుకోవాలా. ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు. తొందరగా వెళ్ళి అన్నం చేసుకోవాలి. అన్నం కూరలు అంటే పొయ్యి కాడికి పోతే ఒక అర్ధగంట 1 గంట చాలు ఫ్రెండ్స్. నాకు చేసేస్తాను, తొందరగా చేసేసుకుంటాను. ఏ పనిలో వంగినా కూడా స్పీడేను, నిదానంగా అయితే నా వల్ల కాదు. ఎక్కడ ఏదైనా గడ్డికి పోయినా కూడా అంతే. అందరూ అటుగా నన్ను కోసి కట్టేసుకుంటాను. నీ ఏమిటి రాకూడదు తల్లి, నువ్వు భిన్నా కోసేస్తావు అంటారు. స్పీడ్గా చేసుకుంటా ఫ్రెండ్స్ పని. కానీ ఆ భగవంతుడు ఎన్ని రోజులు ఈ విధంగా చేయాలో అన్ని రోజులు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.